రామాయణంలో కథానాయకులు ఇద్దరు. ఒకటి రామచంద్రమూర్తి అయితే, మరొకటి హనుమంతుల వారు. హనుమంతుడు మాత్రమే ఏకైక పాత్రగా కలిగి ఉన్నటువంటి కాండ ఏదైనా ఉంది అంటే అది సుందరకాండ. ప్రతి మనిషికి ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు 4. ఇవి మనం హనుమంతుని ద్వారా మాత్రమే గ్రహించగలం. మొట్టమొదటిది లక్షణం ఏమిటి అంటే ధృతి. ధృతి అంటే చేసేటువంటి పని పట్ల పట్టుదల, ధైర్యముతో నేను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాను అనేటువంటి మన యొక్క మానసికమైనటువంటి బలమే ధృతి. ధృతితో పాటు ఉండవలసినటువంటిది దృష్టి. ఒక పనిని, ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని చేస్తున్నప్పుడు ఆ లక్ష్య సాధనకు మనం చేసే పనిలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయి, లేకపోతే దానివల్ల వచ్చేటువంటి పర్యవసానాలు ఎలా ఉంటాయి అన్నది గమనించవలసింది కూడా చాలా ముఖ్యం. ఇక మూడవది మతి. మతి అంటే ఒక పనిని పూర్తి చేయడానికి కావలసినటువంటివి ఏమిటో ముందుగానే తెలుసుకొని ఉండాలి. లేకపోతే ఆ పనిని పూర్తి చేయలేము. అసలైనటువంటిది ఉండవలసినటువంటిది సమర్థత. దాన్నే మనం దాక్ష్యం అంటున్నాం. ఈ దాక్ష్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఆ పనిని చేయగలిసినటువంటి సమర్థతను కలిగి ఉంటారు. కొన్నిసార్లు కొంతమందికి పైన చెప్పినటువంటి ధృతి, దృష్టి, మతి ఉన్నప్పటికీ చెయ్యగలిసినటువంటి సమర్థత లేకపోతే ఆ కార్యం ఎప్పటికీ విజయం చేకూర్చదు. కాబట్టి ఈ 4 లక్షణాలు కూడా ప్రతి మనిషికి ఉండాలి. ఇటువంటి గొప్ప కార్యసాధక లక్షణాలు కలిగి ఉండి రామకార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేడు కాబట్టే హనుమంతుడు మన భారత వీరులకు ఆదర్శప్రాయుడయ్యాడు. హనుమత్ సాధన అంటే కేవలంగా హనుమన్ మంత్రజపమో, హనుమాన్ నామజపమో చేయడం మాత్రమే కాకుండా ఇటువంటి లక్షణాలను మనలో కూడా పెంపొందించుకొని మన లక్ష్య సాధనకు ప్రయత్నం చేయాలి.